బాగా గొంతు నొప్పి వస్తుందా? అది గొంతులో కాయల వల్ల గొంతులో కాయలు ఉబ్బడం వల్ల వస్తుంది, దానికి ఆపరేషన్ చేయించుకోవాల్సి వస్తుంది అని భయపడుతున్నారా? నేను మీ డాక్టర్ అవంతి ENT హాస్పిటల్ బాపట్ల మరియు లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చీరాల నుంచి మాట్లాడుతున్నాను. ప్రతిసారి గొంతు నొప్పి టాన్సిల్స్ లేదా గొంతులో కాయల వల్లే రాదండి. ఒకవేళ గొంతులో కాయలు ఉబ్బడం వల్ల, టాన్సిల్స్ మీద చీమ్ పట్టడం వల్ల గొంతు నొప్పి వస్తుంటే మొదటిసారి అయితే యాంటీబయాటిక్స్ మందులు, నొప్పికి సంబంధించిన మందులు, మౌత్ వాష్ అలాంటివి వాడితే తగ్గుతాయి. కానీ తరచు అంటే సంవత్సరానికి 2-3 సార్లు కన్నా ఎక్కువ గొంతు నొప్పి, గొంతులో కాయలు లేదా టాన్సిల్స్ వల్ల వస్తుంటే అప్పుడు మాత్రమే టాన్సిలెక్టమీ అంటే గొంతులో కాయలు తీయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. గొంతు నొప్పికి గొంతులో కాయలు మాత్రమే కారణం కాదండి. ఒక్కొక్కసారి ఎలర్జీ వల్ల, మనం తినే ఆహార పదార్థాలు మనకు పడకపోవడం వల్ల, చల్లటి ఏమన్నా తీసుకోవడం వల్ల కూడా గొంతులో నొప్పి వస్తుంటది. దానికి పరిష్కారం ఆపరేషన్ కాదు. తర్వాత ఒక్కొక్కసారి మనకి గ్యాస్ అంటే పొట్టలో ఉండాల్సిన యాసిడ్ ఏదైతే ఉంటుందో మనం తిన్న వెంటనే పడుకోవడం వల్ల యాసిడ్ గొంతులోకి వచ్చి గొంతులో నొప్పి, రిఫ్లక్స్ అంటే మన పొట్టలో ఉండాల్సిన యాసిడ్ గొంతులోకి రావడం వల్ల కూడా గొంతు నొప్పి వస్తూ ఉంటుంది. దాన్ని నివారించాలి అంటే మనం టైంకి ఆహారం తీసుకోవడం, తిన్న వెంటనే చాలా మంది మంచం ఎక్కేస్తూ ఉంటారు. అలాంటి పనులు చేయకుండా కూర్చొని ఉండడం, నుంచొని ఉండడం చేసి 2 గంటల తర్వాత పడుకుంటే ఈ ఇబ్బంది చాలా వరకు నివారించవచ్చు. సో అన్ని గొంతుల నొప్పులకి పరిష్కారం టాన్సిలెక్టమీ లేదా గొంతులో కాయలు తీయించేసుకోవడం పరిష్కారం కాదు. మీ గొంతు నొప్పి ఎందుకు వస్తుంది అన్నది తెలుసుకోవాలనుకుంటే మీ దగ్గరలో ఉన్న ENT డాక్టర్ని సంప్రదించాలి.